లాక్డౌన్ అనే పదం మనం సంవత్సర కాలం పాటు నుంచి వింటున్నాం. కానీ ఒక వ్యక్తి వల్ల మన దేశంలో మొట్టమొదటిసారిగా లాక్డౌన్ విధించారు. మరి ఆ కథ ఏందో తెలుసుకోవాలి అంటే 1968కి వెళ్లాల్సిందే. ఆగస్టు 27, 1968న మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒక వ్యక్తి సరదాగా పల్లీలు తింటూ ముంబై రైల్వే స్టేషన్లో తిరుగుతూ ఉన్నాడు. కాకి షార్ట్ వేసుకున్నాడు, దానిపై రక్తపు మరకలున్నాయి. చొక్కా కూడా మాసిపోయి ఉంది. షూ వేసుకున్నాడు, కానీ మురికిగా ఉన్నాయి. చేతిలో ఒక గొడుగు లాంటిది ఉంది. అయితే దూరంగా ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ మఫ్తీలో నుంచి అతన్ని గమనిస్తూ ఉన్నాడు. ఆ పోలీస్ ఆఫీసర్ గత కొంతకాలం నుంచి ఒక వ్యక్తి కోసం వెతుకుతున్నాడు. అతనెవరో కాదు, ముంబైని 10 ఏళ్ల పాటు నిద్రపోకుండా చేసిన వ్యక్తి రామన్ రాఘవ్. అతను ఇతనేనా అని సరిపోల్చుకున్నాడు. కన్ఫర్మ్ అయినా సరే ఆ పోలీస్ అధికారి చాలా తెలివిగా వ్యవహరించాడు. అటుగా కాస్త దగ్గరికి వెళ్లి రాఘవ్ కైసే హై ఆప్ అని వెనుక నుంచి పిలిచాడు. వెంటనే టక్కున వెనక్కి తిరిగి చూశాడు రాఘవ్. ఆ వెంటనే తన చేతిలోని బేడీలను తీసి అతని చేతికి వేశాడు. మరోటి తన చేతికి వేసుకున్నాడు. ఆ రైల్వే స్టేషన్ లో అంత సింపుల్ గా అరెస్ట్ అయిన మోస్ట్ డేంజరస్ హంతకుడు రామన్ రాఘవ్. అతన్ని అరెస్ట్ చేసిన మోస్ట్ ఇంటెలిజెన్స్ సబ్ ఇన్స్పెక్టర్ అలెక్స్ ఫియాలో. 1960లో ముంబైని సిస్సుపోయించిన మోస్ట్ డేంజరస్ క్రిమినల్ రామన్ రాఘవ్. అతని ధాటికి రాత్రి 8 దాటితే చాలు రోడ్డు మీదకు జనం వచ్చేవారు కాదు. అతని దెబ్బకి లాక్డౌన్ విధించారు. అంతెందుకు, రాత్రి డ్యూటీ ముగించుకొని పోలీసులు కూడా వెళ్లాలన్నా భయపడేవారు. దానికి కారణం ఆ సైకో కిల్లర్ రామన్ రాఘవ్ మాత్రమే. ముంబై వణుకుతుంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా మహారాష్ట్ర సర్కార్కు ఎన్నోసార్లు చివాట్లు పెట్టింది. ముంబైలో దారుణమైన హత్యలు వణికిస్తున్నాయని ఆ రోజుల్లో అంతర్జాతీయ మీడియాలో కూడా వార్తలు వచ్చాయి. అంతలా భయపెట్టాడు రామన్ రాఘవ్. ఇతను తమిళనాడు నుంచి ముంబైకి వలస వచ్చాడు. ఒక మిల్లులో ఆపరేటర్గా పనిచేశాడు. అయితే వరుసగా 3 సార్లు దొంగతనం చేసి దొరికిపోయాడు రాఘవ్. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అరెస్ట్ అయ్యాడు. ఆ తర్వాత మరోసారి కూడా దొంగతనం చేశాడు. ఆ తర్వాత అసలు పని చేయడమే మానేశాడు. పని వదిలేసి హత్యలు చేయడం మొదలుపెట్టాడు. ఒంటరిగా ఫుట్పాత్ పై పడుకున్న వ్యక్తిని ఇనుపరాడ్తో తలపై బాది చంపేస్తాడు. అతని దగ్గరున్న పాత వస్తువులను తీసుకెళ్తాడు రాఘవ్. అయితే అలాగే ఓసారి చేశాడు. ఆ కేసును ఏదో గొడవ కారణంగా ప్రతీకార హత్య అయి ఉంటుందని పోలీసులు విచారణ మొదలుపెట్టి ఆధారాలేవి దొరకకపోవడంతో వదిలేశారు. సరిగ్గా అది జరిగిన 3వ రోజు మరో వ్యక్తి గుడిసె ముందు తలపగిలి ఉన్నాడు. పోలీసులు స్లంలోని ప్రతి ఒక్కరిని విచారించారు. ఒక్క క్లూ కూడా దొరకలేదు. ఆ హత్య తర్వాత మరో 10 రోజుల తర్వాత రైల్వే స్టేషన్ ముందు అడుక్కు తినే వ్యక్తి దవడ ఛిద్రమైపోయి చనిపోయి ఉన్నాడు. పోలీసులు మళ్లీ విచారణ మొదలుపెట్టాడు. ఎక్కడా క్లూ దొరకలేదు. పైగా 1962లో సీసీ కెమెరాలు లేవు. జనసంచారం కూడా తక్కువగా ఉండేది. మొదట జరిగిన హత్యలు వేరువేరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరగడంతో ఎవరూ పట్టించుకోలేదు. ఆ తర్వాత రాఘవ్ వరుసగా నెల రోజుల గ్యాప్ లో 3 హత్యలు చేశాడు. ఈ హత్య చేయబడ్డ వారంతా కూడా ఇల్లు లేని వారు, వీధిలో పడుకునేవారు, అడుక్కు తినేవారు. అతని చేతిలో ఎప్పుడూ ఒక రాడ్ లాంటిది ఉంటుంది. అది తీసుకొని దారి వెంట వెళుతూ ఉంటాడు. ఎవరు కనిపిస్తే వాళ్ళని చంపేసుకుంటూ వెళుతుంటాడు. అయితే అది అతని మూడ్ని బట్టి ఉంటుంది. హత్యల తర్వాత వారి కళ్ళజోళ్లు, దుప్పట్లు, పాత వస్తువులు ఎత్తుకెళ్లి అమ్ముకునేవాడు రాఘవ్. అయితే పోలీసులు ఏ కేసుకు ఆ కేసు విచారణ జరుపుతూ ఉన్నారు. ఈ లోపు ముంబైలోని ఒక ఆంగ్ల పత్రికలో ముంబైని వణికిస్తున్న వరుస హత్యలు అనే వార్త సంచలనాన్ని రేపింది. ఒక రిపోర్టర్ ఎంతో ఇన్వెస్టిగేషన్ చేశాడు. హత్యలు ఏ ప్రాంతంలో జరిగాయి, ఎలా జరిగాయి, ఏ రోజున జరిగాయి, ఎందుకు నిందితుడిని పట్టుకోలేకపోయారని పెద్ద హెడ్డింగులు పెట్టి వార్త రాశాడు. అంతేకాదు, వరుస హత్యలు జరుగుతున్నా పోలీసులు నిద్రలో జోగుతున్నారు. అండర్ వరల్డ్ డాన్ల కమిషన్లకు అలవాటు పడి జనాలను మరిచిపోయారని ఏకిపారేశారు ఆ సదరు పత్రిక. దీంతో సీఎం నుంచి డీజీపీ, ముంబై పోలీస్ కమిషనర్ వరకు మీటింగుల మీద మీటింగులు పెట్టారు. నైట్ టైంలో భారీగా పోలీస్ పెట్రోలింగ్ చేశారు. అయినా సరే హత్యలు మాత్రం ఆగలేదు. దాదాపు అప్పటికే 19 హత్యలయ్యాయి. కానీ ఆ తర్వాత ఒక ఏడాది గ్యాప్ ఇచ్చాడు. పోలీసులు కాస్తంత ఊపిరి పీల్చుకున్నారు. అయితే హంతకుడిని పట్టుకున్నట్లు కూడా ఎక్కడా పోలీసులు చెప్పలేదు. కానీ వీధిలో దారుణమైన హత్యలు ఆగిపోయాయి. అది 1966వ సంవత్సరం. ఆ తర్వాత అంటే 67లో ముంబై అవుట్స్కట్ లో రోడ్డుపై పడుకొని ఒక తల్లి, కూతురు, కొడుకు ఉన్నారు. ఆ బాబు వయసు 2 ఏళ్లు. అతడిని దారుణంగా చంపి వెళ్లిపోయాడు. మళ్లీ పోలీసుల్లో కలకల మొదలైంది. ఆ వెంటనే మహారాష్ట్ర సర్కారు డీసీపీ క్రైమ్ బ్రాంచ్ రమాకాంత్ కులకర్ణికి ఆ హంతకుడిని పట్టుకునే బాధ్యతను అప్పచెప్పింది. భారీగా నిధులు, వాహనాలు, స్పెషల్ పవర్స్ ఇచ్చింది. మొత్తానికి పోలీసులు హడావుడి చేసేవారు. సాయంత్రం 7 అయితే చాలు ఏ ఒక్కరు కూడా బయటకు వచ్చేవారు కాదు. ఆల్మోస్ట్ లాక్డౌన్. అవసరం ఉంటే 2-3 కలిసి ఆయుధాలతో బయటకు వచ్చేవారు. దీంతో పోలీసుల పరువు కూడా పోయినంత పనైంది. 2000 మంది పోలీసులతో పెట్రోలింగ్ చేశారు. అయినా సరే హత్యలు మాత్రం ఆగలేదు. నెలకు 2 చొప్పున సరదాగా హత్యలు జరుగుతూనే ఉన్నాయి.
ఆ క్రమంలోనే పాత నేరస్తుల ఫోటోలతో విచారణ జరిపారు. ఇక్కడే పోలీసులకు లీడ్ దొరికింది. ముంబైలోని ఆరే ప్రాంతంలో రామన్ రాఘవ్ను చూశామని చెప్పారు. అతనిపై దొంగతనం కేసులున్నాయి. ఇతను అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తాడని చెప్పారు. పాత నేరస్తుల అడ్రస్లు దొరికాయి. దాదాపుగా అందరినీ ఫిల్టర్ చేసి ట్రేస్ చేశారు. కానీ రామన్ రాఘవ్ మాత్రం దొరకలేదు. ఎందుకంటే అతను ఏ రాత్రి ఎక్కడ పడుకుంటాడో తెలియదు. కానీ ఎక్కువగా ఆరే ప్రాంతంలో ఖాళీ స్థలంలోని ఓ చెట్టు కింద ఉంటాడని చెప్పారు. దీంతో అతని ఫోటోలు పేపర్లలో వేశారు. పోలీసులందరికీ ఇచ్చారు. కానీ ఆ ఫోటోలు 8 ఏళ్ల క్రితంవి. అంటే అతను మొదటిసారిగా దొరికినప్పుడు తీసినవి. ఇక ఆ తర్వాత ఆ నేరస్తుడిని ఎలాగైనా పట్టుకోవాలని కొత్తగా వచ్చాడు సబ్ ఇన్స్పెక్టర్ అలెక్స్ ఫియాలో. తహతహలాడిపోయేవాడు. ఒంటరిగా తన స్కూటర్ పై ముంబై అవుట్స్కట్ ను జల్లెడ పట్టాడు. హత్య జరిగిన ప్రతి చోట హంతకుడి ఆనవాళ్లను ఎవరో ఒకరు చెప్పేవారు. అయితే ఆరే ప్రాంతంలో కొంతమంది రామన్ రాఘవ్ ఫోటో చూపిస్తే అతని పేరు సింధి దల్వాయి అని చెప్పారు. మరి కొంతమంది తమిళనాడు జనం వేలుస్వామి అని చెప్పారు. దీంతో హంతకుడు పేర్లను మార్చుకుంటున్నాడని పోలీసులు అర్థం చేసుకున్నారు. ఒకవైపు ముంబై మొత్తం పోలీసులు మఫ్తీలో వేటాడుతున్నారు. కానీ హత్యలు మాత్రం ఏ ఒక్కటి ఆగడం లేదు. అలా హత్యలు దాదాపుగా 41కి చేరాయి. పోలీసులపై ఒత్తిడి పెరుగుతూ ఉండడంతో కమిషనర్ ఇంటికి వెళ్లడం కూడా మానేసి డ్యూటీ చేస్తున్నారు. ఏ రాష్ట్రంలో చూసినా ముంబై సీరియల్ కిల్లర్ గురించే వార్తలు వస్తున్నాయి. ఇక ఎస్ఐ అలెక్స్ మాత్రం అస్సలు నిద్రపోవడం లేదు. అవుట్స్కట్స్ తో పాటు బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్ల మీద ఫోకస్ పెట్టాడు. తన కష్టానికి తగ్గ ఫలితం దక్కింది. హాయిగా పల్లీలు తింటూ రైల్వే స్టేషన్లో రామన్ రాఘవను చాలా సింపుల్ గా పట్టుకున్నాడు ఎస్ఐ. అతని చేతికి బెడిలు వేసి తన చేతికి వేసుకున్నాడు. దీంతో రామన్ రాఘవ్ పెనుగులాడినా ఫలితం లేకుండా పోయింది. దూరంగా ఉన్న కానిస్టేబుల్ పరుగున రావడంతో జీబులో సరాసరి కమిషనర్ ఆఫీసుకి తీసుకెళ్లిపోయారు. కమిషనర్ ముందు అతన్ని నిలబెట్టి ఇతనే సార్ రామన్ రాఘవ్, మనం వెతుకుతున్న సీరియల్ కిల్లర్ అని చెప్పడంతో కమిషనర్ కు నమ్మాలో నమ్మొద్దో కాసేపు అర్థం కాలేదు. అతన్ని విచారణ చేయమని అలెక్స్ కు బాధ్యతలు అప్పచెప్పారు. కానీ లాకప్ లో వేసి బట్టలు విప్పి ట్రీట్మెంట్ మొదలుపెట్టే ముందు షాకింగ్ కామెంట్ చేశాడు రామన్ రాఘవ్. ఈ విషయాలను కమిషనర్ గా పదోన్నతి పొందిన నాటి సబ్ ఇన్స్పెక్టర్ అలెక్స్ రాసుకొచ్చారు. ఆ రోజుల్లో ఆయన ఒక సెలబ్రిటీ. రాఘవను హత్యలు చేసింది నువ్వేనా అని అడగడంతో ఏమీ మాట్లాడలేదట. లాకప్ లో 2 తగిలించిన తర్వాత నాకు చికెన్ పెడితే మీకు మొత్తం చెబుతానని చెప్పాడట. దీంతో అతడికి చికెన్ పెట్టిన తర్వాత తాను చేసిన హత్యలు దాదాపుగా చెప్పేశాడు. కానీ అంతకంటే ఎక్కువగా చేసి ఉంటాడు. ఎందుకంటే అతను కాసేపు చాలా తెలివిగా మాట్లాడుతున్నాడు. మరి కాసేపటి తర్వాత పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు. ఇక కోర్టులో కూడా అతను జడ్జి ముందు చేసిన నేరాలన్నింటినీ ఒప్పుకున్నాడు. నన్ను దేవుడు చంపమన్నాడు, చంపానని జడ్జికి సరాసరి చెప్పేశాడు. పశ్చాత్తాపడడం లేదా అంటే దేవుడే చంపమని చెప్పిన తర్వాత నేనెవరిని బాధపడడానికి అని న్యాయమూర్తిని తిరిగి ప్రశ్నించాడు రామన్ రాఘవ్. దీంతో అతనికి మరణశిక్ష విధించింది న్యాయస్థానం. ఆల్మోస్ట్ కోర్టులో అయితే ఠాగూర్ క్లైమాక్స్ సీన్ అంత సీన్ జరిగింది. అయితే అతని తరపున ఒక న్యాయమూర్తి హైకోర్టులో అప్పీల్ చేశాడు. అతను పిచ్చోడని, మానసిక జబ్బుతో బాధపడుతున్నాడని మరణశిక్షను తొలగించి శిక్షను తగ్గించాలని కోరాడు. మానవతా దృక్పథంతోనే అడుగుతున్నానని కోరడంతో ఒక డాక్టర్తో కమిటీ వేసింది కోర్టు. అతనికి నాయర్ హాస్పిటల్ సైకియాట్రిస్టులు పరీక్షలు చేసి అతన్ని నిరంతరం పర్యవేక్షించి వేరువేరు రకాల సైకలాజికల్ డిజాస్టర్స్ తో బాధపడుతున్నాడని తెలియజేసింది. అందుకే అతను సైకోపాత్ గా మారాడన్నారు డాక్టర్లు. అతను సమాజంలో ఉంటే మరింత ప్రమాదమని తేల్చేశారు. దీంతో ఒక రోగిని ఉరి తీయటం ఎందుకు అని శిక్షను తగ్గించింది ఉన్నత న్యాయస్థానం. ఎరవాడ జైల్లో శిక్ష అనుభవిస్తున్న అతడికి కిడ్నీలు ఫెయిల్ అయి 1995లో చనిపోయాడు రామన్ రాఘవ్. ఇక ఆయన మీద ఎన్నో బాలీవుడ్ సినిమాలు, సీరియల్స్ వచ్చాయి. అనురాగ్ కశ్యప్ తీసిన రామన్ రాఘవ 2.0 కూడా ఇతని జీవిత చరిత్ర ఆధారంగానే తీశారు. అలా ముంబైని వణికించిన ఓ సైకో కిల్లర్ కథ దారుణంగా మొదలై చాలా కూల్ గా ముగిసింది. ఇతని వల్లే దేశంలో మొదటిసారిగా లాక్డౌన్ విధించారు. మరి రామన్ రాఘవ్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.